ఇక తెలంగాణకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. వరంగల్ ఎయిర్పోర్టుకు మెలికలు పెట్టింది. కొత్తగూడెం మహబూబ్ నగర్లో విమానాశ్రయాలు అసాధ్యమని నిజామాబాద్కు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది. మరి అందరూ కూడా మరి వస్తుంది ఎయిర్పోర్ట్ అనుకున్నారు, కానీ కొన్ని మెలికలైతే పెట్టింది. అయితే 100% రాదని కాదు, కానీ కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఏమని చెప్తున్నారో ఒకసారి చదువుదాం. తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు ఉన్న వాటి అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసింది. రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విమానాశ్రయాల ప్రతిపాదనలపై స్పష్టతనిచ్చారు. ఈ ప్రకటన కొన్ని జిల్లాలకు ఊరేటనివ్వగా మరి కొన్ని జిల్లాలపై ఆశలపై నీళ్లైతే చల్లింది. వరంగల్ ఎయిర్పోర్టు భూమి ఇస్తేనే పనులని, చారిత్రాత్మక వరంగల్ మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణకు, ఇతర అభివృద్ధి పనులకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తమకు అప్పగిస్తేనే పనులు ముందుకు సాగుతాయని కేంద్రం స్పష్టం చేస్తుంది. దీంతో వరంగల్ విమానాశ్రయ విషయంలో బంతి ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఎస్, మరి 100% వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ 253 ఎకరాలు కూడా మరి ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేసి తీసుకుని మరి కేంద్రానికి ఈ విమానయాన సంస్థకి అప్పచెప్పే అవకాశం అయితే మెండుగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో వరంగల్లో మరి పునరుద్ధీకరణ చేస్తాము, మరి విమానాశ్రయాన్ని అని చెప్పిన మాటని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందంటలో ఎటువంటి సందేహం లేదు. అది ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా వరంగల్ జిల్లా వెళ్ళినప్పుడు కూడా